తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మన అస్తిత్వం కొరకు. తెలంగాణలో తెలంగాణ వాడే ఉండాలని మనము గొడవపడ్డాం, ఆందోళనతో నిలబడి వాళ్ళతో పోట్లాడినాం. కానీ నేడు ఏమైంది? ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా శ్రీరామ్ కర్రీ సోషల్ మీడియా తిడుతున్నారు. మళ్ళీ వీడెందుకు అవసరం వచ్చింది, తెలంగాణడే కాదని చెప్పి. రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా ప్రోత్సహిస్తలేడు తెలంగాణ వాళ్ళని. జర్నలిస్టులు మేల్కొనాలి. నాన్ తెలంగాణ పర్సన్ని మీడియా డైరెక్టర్గా ఎట్లా చేస్తారు అంటే, డక్కన్ క్రానికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి జాకీలు పెట్టి లేపిండు. దానికి ప్రతిఫలం ఈ పదవి. క్లియర్గా అర్థమవుతోంది. తెలంగాణలో విలేకరులు లేరా, తెలంగాణలో ఎడిటర్లు లేరా, తెలంగాణలో మీడియా వాళ్ళు మంచోళ్ళు లేరా? మళ్ళీ ఎందుకు? ఈయన బిలాస్పూర్లో పుట్టినంటున్నారు, ఆంధ్రాలో పుట్టినంటున్నారు, ఆయన ఎక్కడన్నా పుట్టని. కానీ తెలంగాణ మూలాలు లేని వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ వాళ్ళు మేల్కొనాలి, జర్నలిస్టులు ముఖ్యంగా. లేదంటే రానున్న రోజులు ఇబ్బంది అవుతుంది మీ అందరికీ. తెలంగాణ ప్రజల్ని ప్రోత్సహిస్తే, తెలంగాణ విలేకరులను ప్రోత్సహిస్తే తెలంగాణ వాళ్ళు మంచిగా రాస్తారు. మళ్ళీ ఏదో పక్క రాష్ట్రాన్ని పట్టుకొచ్చుకొని మీరు మీడియా అధిపతులుగా చేయడము, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ మీడియా వాళ్ళని అవమానించినట్టు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కానీ తెలంగాణ సోయిలోకి రండి. మీరు తెలంగాణ సోయిలోకి వస్తేనే కదా మీకేమన్నా ముందు బాగుంటుంది. లేదంటే ఇలా వ్యవహరిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నచ్చాయి. మిమ్మల్ని ఎట్లా పక్కన పెట్టారు, పక్కన పెట్టేస్తారు.